మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. సోమవారం మే 12, 2025. దేవుని కృపాసహితమైన ప్రేమ. ఈనాటి ధ్యానాంశం దేవుని కృపాసహితమైన ప్రేమ. ఈనాటి వాక్య భాగంగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 21 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. వివిధ మానసిక భౌతిక లోపాలున్న విద్యార్థులకు ఉపాధ్యాయునిగా నా అనుభవం దేవుని యొక్క కృపాసహితమైన ప్రేమను అర్థం చేసుకోవడానికి మరింత ఉపయోగపడింది. ఆ స్కూల్లో ఓవెన్ అనే ఒక విద్యార్థి, నేను అతని క్లాస్ టీచర్ని కాకపోయినా నాతో ఒక బలమైన అనుబంధాన్ని పెంచుకున్నాడు. వాడు నన్ను స్కూల్లో ఎక్కడ చూసినా గానీ నా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి గట్టిగా కౌగిలించుకుంటాడు. వాడు మూగవాడు గనుక వాడెందుకు నాకు అంత దగ్గరయ్యాడో వ్యక్తపరచలేడు. వానికి నా మీద అంత నమ్మకం కలగడానికి వాని విషయంలో నేను చేసిందేమీ లేదు. తనపై నేను దృష్టి పెట్టాలని వాడు చేసే ప్రయత్నాలను నేను కొన్నిసార్లు నిర్లక్ష్యపెట్టినప్పటికీ వాడు ఆ తర్వాతసారి నన్ను చూసిన వెంటనే నా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చేస్తాడు. ఓవెన్ నా పట్ల చూపుతున్న షరతుల్లేని మరియు అయాచితమైన ప్రేమ నాకు దేవుని కృపాసహితమైన ప్రేమను గుర్తు చేస్తుంది. దేవుని ప్రేమను పొందడానికి నేను చేసింది ఏమీ లేదు, మరియు ఆ ప్రేమ నాపై నుండి తొలగిపోవడానికి నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. దేవుని ప్రేమ నిజంగా అర్హత లేని వారిపై చూపే అద్భుతమైన కృప. అది ఓవెన్ నా పైన చూపుతున్న ప్రేమ లాంటిది. ఓవెన్ నన్ను చేరుకున్న ప్రతిసారి నాకు దేవుని ప్రేమ ఒక బహుమానమని, నేను దానిని సంపాదించుకోలేనని, అయినా గాని దాని ద్వారా నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డానని నాకు గుర్తు చేయబడుతుంది. ఆ వాస్తవాన్ని బాగుగా ఎరిగి ఉండడం దేవుడు నన్ను ప్రేమించినట్లుగా నేను ఇతరులను ప్రేమించడానికి నన్ను ప్రోత్సహిస్తుంది. నేటి ధ్యానం: దేవుని ప్రేమ ఒక అత్యంత గొప్ప బహుమానం. ప్రార్థన: దేవా, నీ ప్రేమను పొందడానికి మేము చేసింది ఏమీ లేకపోయినప్పటికీ నీవు చూపుతున్న కృపాసహితమైన ప్రేమకై కృతజ్ఞతలు. మేము కూడా షరతులు లేకుండా ఇతరులను ప్రేమించడానికి మాకు సహాయం చేయుము. ఆమేన్. ప్రార్థనాంశం: తీవ్ర శారీరక మానసిక లోపాలు ఉన్న పిల్లలు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు మర్లిన్ ఏ విల్ట్, పెన్సిల్వేనియా, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.